నగరంలో మరో నయా దందాకు తెరలేపారు జాదూగాళ్లు. ఎన్నో రకాల హైటెక్ మోసాలను చూసాం, కానీ ఎవ్వరూ ఊహించని విధంగా, ఎవరికీ అనుమానం రాని విధంగా కొత్త పోకడతో ట్రెండీ మోసానికి శ్రీకారం చుట్టారు. అది కూడా చిన్నపిల్లలకు వచ్చే అంగన్వాడీ కేంద్రాలను తమ మోసానికి అడ్డాలుగా మార్చుకున్నారు. అదేంటి, అంగన్వాడీ కేంద్రాల్లో ఏం మోసాలకు పాల్పడతారనే కదా మీ డౌట్. మీరు విన్నది నిజమే. ముమ్మాటికి అంగన్వాడీ సెంటర్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా తెరపైకి వచ్చిన నయా దందా ఏంటో తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. సాధారణంగా అంగన్వాడీ కేంద్రాలకు చిన్న పిల్లలను పంపిస్తారు. స్కూల్కు వెళ్లే ముందు పిల్లలకు ఆ వాతావరణం అలవాటు కావడానికి పంపిస్తుంటారు. అయితే అక్కడికి వచ్చే పిల్లల్లో 6 నెలల నుండి 3 సంవత్సరాల వయసు గల వారికి ఐసిడిఎస్ కింద పిల్లలకు బలం కోసం పౌష్టికాహారంగా బాలామృతం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 50% ఐరన్, కాల్షియం, విటమిన్స్ తో కూడిన పౌష్టికాహారం పిల్లలకు ఇస్తుంటారు. ఇలా నెలకు ఒక్కో చైల్డ్ కి 2.5 కేజీల పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తారు. ఇక ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే బాలామృతంను అక్రమంగా బ్యాక్ డోర్ ద్వారా తరలించి కొత్త రకమైన మోసానికి తెరలేపాడు నగరానికి చెందిన అన్సారీ మొహమ్మద్ ఖాన్. న్యూ రోడ్ చంచల్గూడ వద్ద అన్సారీ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాడు. అన్సారీ మొహమ్మద్ ఖాన్ అయితే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల కోసం ఇచ్చే బాలామృతాన్ని తన డైరీ ఫామ్లోని పశువులకు మేతగా వాడడం స్టార్ట్ చేశాడు. పక్కా సమాచారంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, సిడిపిఎస్ అధికారులు, డబీర్పుర పోలీసులు సంయుక్తంగా డైరీ ఫామ్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 2 లక్షల విలువ చేసే 130 బాలామృతం ప్యాకెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
నిందితుడు అన్సారీ మహమ్మద్ ఖాన్ వివిధ ప్రాంతాల్లోని అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఈ బాలామృతం తీసుకుంటున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇతనికి ఎవరిస్తున్నారు? అంగన్వాడీ కేంద్రాల్లో ఇతనికి సపోర్ట్ చేసి బాలామృతం ప్యాకెట్స్ ను పక్కతో పట్టిస్తుంది ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇంకా ఇలా ఎవరెవరు దందా చేస్తున్నారనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఏదేమైనా పిల్లలకు పౌష్టికాహారం కోసం ఇచ్చే బాలామృతం ద్వారా కూడా దందా చేయడం తెరపైకి రావడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. మరి ఈ తతంగంపై అధికారులు దృష్టి సారిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.